వచ్చేటువంటి ఏప్రిల్లో జరగనున్నటువంటి ఎన్నికల్లో మన పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు స్థానాలు ఆ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి 17కు 17 స్థానాలు తెలంగాణ ప్రజలు మనల్ని ఆశీర్వదించి విజయం సాధించడం కోసం కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ మరి ఈరోజు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. కానీ 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ కుటుంబము ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద కానీ, లేకపోతే లిక్కర్ వ్యాపారంలో కానీ, కాంట్రాక్ట్ల వ్యాపారంలో కానీ, భూముల వ్యాపారంలో కానీ, గ్రైనేట్ వ్యాపారంలో కానీ, ఇసుక వ్యాపారంలో కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను పూర్తిగా దోపిడీ చేయడం జరిగింది. చివరకు ఏ రకంగా ఉందంటే తెలంగాణను దోచుకున్నది సరిపోలేదని ఢిల్లీకి వెళ్ళి అక్కడ బీరు బ్రాండీ వ్యాపారం పేరుతో అక్కడ కూడా అవినీతికి పాల్పడినటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ కుటుంబాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకే ఈరోజు మనమందరం కూడా ఈ అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఈరోజు సిగ్గుండాలే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. చేసింది అవినీతి, కుంభకోణం జరిగింది ఢిల్లీలో. అది ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కానీ సంబంధం లేదు. జరిగింది ఢిల్లీలో. దోపిడీ చేసింది, వ్యాపారం చేసింది బీరు బ్రాండీ వ్యాపారము ఢిల్లీలో. ఇక్కడ వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చాలా దుర్మార్గంగా ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. వెంక మీద పోయి పొయ్యిలో పడ్డట్టు ఈరోజు మనము ఈ అవినీతి బీఆర్ఎస్ పార్టీ పోవాలనుకుంటే